సో, రాజశేఖర రెడ్డి తోటి ట్రావెల్ అయినప్పుడు మీకు చాలా గొప్పగా అనిపించింది ఏముంది సార్? గొప్పగా అనిపించింది ఏదైనా ఫాస్ట్ డెసిషన్ తీసుకునేవాడు. ఈ పాదయాత్ర అప్పుడు రైతులు పడ్డ కష్టాలు కానీ వీటన్నిటి మీద ఏదైనా చేయాలి అనే దానికి ఒకటి వచ్చాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వైద్యం గురించి చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు వైద్యం కాస్ట్ పెరిగింది. అంతకుముందు ఏదో బెల్ట్ వేసుకునేవాడు, ఏదో ఇంజక్షన్ చేసుకునేవాడు. గొప్పన ఏదైనా హార్ట్ ఆపరేషన్ చేయాలంటే 2-3 లక్షలు కావాలి. అంటే ఉన్న దాంట్లో ఒక అరెకరం అమ్మాలి. ఇప్పుడు ముందు ప్రాణం కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా. అంటే ఆ యాత్ర జరిగిన టైంలో వచ్చిన ప్రాబ్లమ్స్ని మామూలుగా దీంట్లో బెనిఫిట్స్ స్కీమ్లోకి తీసుకొచ్చి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత కరెంట్ కానీ రైతులకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఈ మూడింటికి మన మిడిల్ క్లాస్ రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. మామూలుగా అన్ని వాళ్ళల్లో ఇది పవర్ సెక్టార్లు వాడికి ఇబ్బంది ఉంది, ముందు వైద్యానికి ఉంది, స్టూడెంట్స్ ఫీజు, వాటికి రెమెడీ ఇవ్వాలని మేనిఫెస్టోలో పెడదామని ఫైట్ చేశారు. దానికి కొంచెం రెసిస్టెన్స్ ఉంది. మనం మీట్ అవ్వగలమా లేదా అని కాంగ్రెస్ హైకమాండ్ అది మేము స్టేట్కి సపరేట్ బడ్జెట్ ఎట్లా ఇస్తాం మేనిఫెస్టో అని దాని మీద తర్జన భర్జన పడి చివరికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న దాని వల్లనే ఇవాళకైనా ఇప్పుడు జనంలో ఉచిత కరెంట్ అంటే ఎవరు? రాజశేఖర రెడ్డి గుర్తొస్తుంది. ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి. తర్వాత ఎవరు వచ్చినా అవి అమలు పరచాల్సిందే తప్ప దాన్ని వెనకపోయే స్కీమ్ కావాలి. ఇట్లా పోయి మహాత్ముడు అయిపోయాడు. ఉండితే అమలు పరచగలిగేవాడో లేదో తర్వాత ఎట్లా ఉండేదో తెలియదు. సో అందరినీ సాటిస్ఫై చేసేవాళ్ళు ఆయన అని అంటారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు నాకు ఈ పదవి రాలేదు, ఈ పదవి రాలేదని చెప్పి అసంతృప్తులు ఉంటాయి. రాజశేఖర రెడ్డి విషయంలో అలా ఉండదు అనేది ఒకటి ఉంటుంది. ఎవరైనా పదవి వచ్చిందా రాదనేది కాదు, కలవనివ్వకపోతే ఎక్కువ అసంతృప్తి ఎక్కువ ఉంటుంది. కలిసిపోతుంది తట్టాడు అనుకోండి, అసంతృప్తి ఉండదు. అసలు కలవట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేదానికి ఎక్కువ అసంతృప్తి ఉంటుంది. పని అయిందా అవ్వలేదు అనేది ముఖ్యం కాదు, కలవటం ముఖ్యం. అంటే ఇప్పుడు ఎవడైనా ఒక కార్యకర్త కానీ లేకపోతే ఒక లీడర్ కానీ ఎవడో పనిచేసేవాడు పీరియడ్ ఆఫ్ ఇయర్ పార్టీకి పనిచేస్తారు. ఏదో కష్టసుఖాలు తెలుసు చెప్పడానికి నాయకుడు కలవకపోతే, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అది ఎక్కువ అసంతృప్తి వస్తుంది. పనిచేసాడా లేదనేది పెద్ద ఇష్యూ కాదు నాకు తెలిసి. రాజశేఖర రెడ్డి ఎనీ టైం 24 అవర్స్లో మీకు అందుబాటులో ఉండేవాళ్ళ? నాకు పర్సనల్గా ఎప్పుడైనా బెడ్రూమ్ తలుపైనా కొట్టి వెళ్ళిపోవచ్చు. అందువల్లే ఎప్పుడైనా స్టూడెంట్ లీడర్ ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా ఏ టైంలోనూ కలవలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది నాకు లేదు. వైఎస్ గారు అనేవాళ్ళే సార్? మామూలు వైఎస్ అనేవాళ్ళే? రాజశేఖర్ సరే, రాజశేఖర్ అంటే ఇంటిమేసీ ఉంది కాబట్టి. ఒక మూమెంట్లో ఢిల్లీలో ఈ బైఫర్కేషన్ జరుగుతున్నప్పుడు, రాష్ట్రం విడదీయాలి అనేటువంటి చర్చలు నడుస్తున్నప్పుడు 2009 ఎన్నికల ముందు ఈయన అక్కడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి వచ్చి ఆమె విడదీస్తానంటే సోనియా గాంధీ ఈయన ఏదో అలిగి బయటకు వచ్చాడు అని అంటారు. నిజమేనా? అదే, నేను మేనేజ్ చేస్తాను, విడదీయద్దు, నేను ఎలక్షన్ నడుపుతానని హామీ ఇచ్చారు. అంటే విడదీయకపోతే ఎలక్షన్ కాంగ్రెస్ ఓడిపోద్ది అనేది వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ ఉన్న తెలంగాణ నాయకులు. ఇది నాది బాధ్యత అని, రాష్ట్రం విడదీయద్దు, పార్టీని గెలిపించే బాధ్యత నాది. దాని కంటిన్యూషన్లో ఒకవేళ మీరు ఇదే స్టాండ్ తీసుకుంటే నేను కొత్త పార్టీ పెట్టుకుంటాను అని హెచ్చరిక కూడా చేశారని అంటారు. ఆయన ఎప్పుడైనా తన అభిప్రాయం చెప్పేవాడు, గట్టిగానే వాదించేవాడు. ఫైనల్ డెసిషన్ హైకమాండ్ ఏం చెప్తే అది అనేవాడు. అక్కడి నుంచి ఇంకా కాంగ్రెస్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వడం, నేను తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోయింది. అక్కడ ఏపీలో లేకుండా పోయింది. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎమ్మడే జాయిన్ అవ్వలేదు, 2 years ఆగి జాయిన్ అయ్యాను. అంటే రోసి సీఎం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అయిన తర్వాత ఈయన సమైక్యవాదం రాష్ట్ర విభజనకి అనౌన్స్ చేశారు కదా, అప్పుడు జగన్ పార్టీలో జాయిన్ అయ్యాను. సమైక్య నినాదం నచ్చి జాయిన్ అయ్యారా?
ఇప్పుడు సమైక్య విధానం ఉంది, ఇక కాంగ్రెస్ లేదు. లేదు, రాష్ట్ర విభజన అయిపోయి 14లో కదా, 14 ముందు అప్పుడే జాయిన్ అయ్యాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అదే ఏ పాయింట్ దగ్గర మీరు అట్రాక్ట్ అయ్యారు అటువైపు? కాంగ్రెసే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓ అలా. అంతే తప్ప అంటే అప్పటికి కాంగ్రెస్ ఉందిగా, కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నాడు, ఆయన ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని ఓదార్పు యాత్ర అన్ని బిఫోర్ బైఫర్కేషన్ జరిగినాయిగా. బిఫోర్ బైఫర్కేషన్ ఓదార్పు యాత్ర అప్పుడు నేను లేను. ఎప్పుడైతే రాష్ట్ర విభజన అనౌన్స్ చేశారో ఇక కాంగ్రెస్ లేదు. ఎగ్జాక్ట్గా మీరు ఎప్పుడు 13లో 13 అంటే ఒక సంవత్సరం ముందు, ఎలక్షన్ ముందు అనుకోండి, 2014 ఎలక్షన్స్ ముందు. సో అక్కడి నుంచి ట్రావెల్ అవుతూ వచ్చారు. ట్రావెల్ అవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని ఇద్దరిని దగ్గర నుంచి చూశారు కదా, ఏంటి సార్ అది డిఫరెన్స్ ఏంటి? సో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా కూలంకషంగా తెలుసుకొని, కానీ ఇప్పుడు సపోజ్ రావు గారు వస్తున్నారు నాకు ఇంటర్వ్యూ చేయడానికి, రావు గారు మనస్తత్వం ఏంటి, అసలు ఈయన ఏంటి, ఏ పార్టీ ఏంటి, అసలు ఏం క్వశ్చన్ అడుగుతాడు లేదా ఏం అడుగుతాడు అని ఇవన్నీ ముందు తెలిసి పెట్టుకున్న తర్వాతే మిమ్మల్ని కలుస్తాడు. ఓ వన్స్ కలిసిన తర్వాత ఏంటంటే ఆ సబ్జెక్ట్ మీద డీప్గానే స్టడీ చేస్తాడు, డీప్గానే ఇంటరాక్ట్ అవుతాడు. ఏదైనా తెలియని విషయం మనం చెప్తే నోట్ చేసుకుంటాడు. అది పొలిటికల్గా ఏంటంటే ఎక్కువ మంది కలవలేకపోవటం అవుతుంది. దీనివల్ల సబ్జెక్ట్లోకి ఇమ్మీడియట్గా వెళ్ళలేడు, లోతుగా స్టడీ చేసి కానీ సబ్జెక్ట్కి వెళ్ళలేడు. దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఒక మంచి ఉంది, ఒక చెడు ఉంది. మంచి ఏంటంటే క్వాలిటీ డిస్కషన్ జరుగుద్ది కలిసిన వాళ్ళతో. దానివల్ల కలవలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది పొలిటికల్గా మంచిది కాదు. ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళటం, రాజశేఖర రెడ్డి అయితే మినిట్స్ 1 మినిట్లో అలా వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళలేడు. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఏమన్నా అసలు ఎవరు చెప్పినా వినడు ఆయన అనేది ఎక్స్ప్రెస్ చేశాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వినరు, ఆయన అసలు వినిపించుకోరు, కనీసం కలవడానికి చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ విన అవకాశం ఇవ్వరు అనేది ఆయన చెప్తుంది. అంత ఓపిక లేదండి ఆయన. అదే చెప్పింది వింటాడు, చెప్పింది వింటాడు. ఎక్కువ మందిని కలవలేడు. ఎక్కువ మందిని కలవలేకపోవటం అతనికి ఉన్న మైనస్. ఆయనతో పాటు ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశారు సార్? 5 years. 14 to 13 to 18 డిసెంబర్. సో ఆయనతోటి ట్రావెల్ అయినటువంటి సందర్భంలో మీరు మళ్ళీ ఆయన పాదయాత్రకు కూడా మీరే అప్పుడు రాజశేఖర రెడ్డి చేసినట్టు చేశారంట కదా, మొత్తం ప్లానింగ్ ఎవ్రీథింగ్. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి వాల్యూ శేషగిరిరావు గారికి జగన్ ఇచ్చారని అనుకుంటున్నారా? నేను ఉన్నంతకాలం నాకు ఇచ్చే మర్యాద నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చే గౌరవం నాకు ఇచ్చాడు, నా అభిప్రాయాలు చాలా తీసుకున్నాడు. చాలా సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్లో నా పాత్ర ఉంది. 19లో 14లో లేదు, 14లో లేదు, 19లో సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ పాత్ర నాది ఎక్కువ ఉంది.